మాజీ సీఎం జగన్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి. తాను రాయలసీమ బిడ్డనని చెబుతూ ఇక్కడ ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేసే వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. జగన్ రాయలసీమకు క్యాన్సర్ అడ్డగా మారన్నారు. రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో 782 కోట్లకు పైగా అవినీతి చేసి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. హంద్రినివా కాలువ పనులు చేసి నీళ్లు విడుదల చేసిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పుకొచ్చారు. బాబ్లీ ప్రాజెక్టు కొరకు మహారాష్ట్రతో సమస్య వస్తే జైలుకెళ్లి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తించారు. ఇలా ప్రాజెక్టుల విషయంలో మోసం చేసిన జగన్ ద్రోహినా, న్యాయం చేసిన చంద్రబాబు ద్రోహినా అని ప్రజలు గమనించాలన్నారు. జగన్ అనే వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే నేను రాయలసీమలో పుట్టానని చెప్పి రాయలసీమ బిడ్డనంటూ రాయలసీమ ప్రాజెక్టును మొత్తం సర్వనాశనం చేసి రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డగా మిగిలిపోయాడు. ఈ రోజు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్న తరువాత ప్రాజెక్టుల విషయం వస్తే సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద నీవు కేవలం అవినీతి చేసుకొని 782 కోట్ల పైచిలకు డబ్బులు దండుకోవడం తప్ప నువ్వు ఏమైనా చేసావా? మరి అదే విధంగా ఈరోజు చూస్తే అపర భగీరథుడిగా రాయలసీమకు నిజమైన బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రినివా కాలువని వెడల్పు చేసి ఈరోజు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఏదైతే ఇచ్చారో ఇచ్చిన వ్యక్తి రాయలసీమకు మంచి చేశాడా, లేకపోతే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద పక్క ప్రాంత ముఖ్యమంత్రితో కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈరోజు కొంగ దీక్షలు చేసి ఆ రోజు శాలువలు కప్పి ఆ ఓపెనింగ్ పోయిన వ్యక్తి నువ్వు కాదా అని అడుగుతున్నా. తెలంగాణలో మీకు గతంలో గుర్తుంది, తెలంగాణ ప్రజలు కూడా గుర్తు చేసుకోవాలి. ఆ రోజు బాబ్లీ ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్రతో ఇబ్బంది అంటే జైలుకు పోయిన వ్యక్తి తెలంగాణ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి జైలుకు పోయిన వ్యక్తి బాబ్లీ ప్రాజెక్టు కోసం ఆ రోజు